ఎటువంటి లోపాలు, దగ్గుబాట్లు లేని ఓ సమగ్రమైన మరియు పారదర్శకమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ఈఆర్ఓలు, ఓఆర్ఓలకు పనిచేయాలని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఈఆర్ఓలు, ఏఆర్ఓలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను గతంలో చివరిసారిగా 2002 నుంచి 2003 సంవత్సరంలో నిర్వహించడం జరిగిందన్నారు. ప్రస్తుతం 2026లో కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఏపీలో చేపడుతుందన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జూన్ 5 నుంచి ప్రారంభమైందని, తొలుత 10 రోజుల పాటు సర్ నిర్వహణకు సన్నద్ధత బూత్ స్థాయి అధికారులకు శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. తరువాత నెల రోజుల పాటు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలిస్తారని, జూలై 21న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేసి నెల రోజుల పాటు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందని, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎటువంటి రిమార్కులు రాకూడదని, రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయని, అధికారులు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నడుచుకోవాలన్నారు. సర్ ప్రక్రియపై ఎటువంటి సందేహాలు ఉన్నా అడిగి తెలుసుకోవాలన్నారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఈఆర్ఓలు, ఓఆర్ఓలకు నిర్వహించే శిక్షణ అత్యంత కీలకమైనదన్నారు. ఈ శిక్షణలో ప్రత్యేక సమగ్ర సవరణకు ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరించడం జరిగిందన్నారు. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించిన ప్రక్రియను ఎలా చేపట్టాలో తెలియజేయడం జరిగిందన్నారు. వారికి అవసరమైన ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం జరుగుతుందన్నారు. ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసి 2 రోజుల తర్వాత ఒక ఫారాన్ని బిఎల్ఓలు తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. కుటుంబంలో పిల్లలు 6 మంది ఉన్నా కుటుంబ సభ్యుల మధ్య వయస్సు ఎక్కువగా ఉంటే క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. ఒకే ఓటరు 2 చోట్ల ఉండడం, చనిపోయిన వారు లేదా ఇల్లు మారి వెళ్లిపోయిన వారి ఓటర్లు గుర్తించాలని, ఫారం 6 కొత్త ఓటర్లు, ఫారం 7 తొలగింపులు మరియు ఫారం 8 సవరణలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని, ఓటర్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలన్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చే క్లెయిమ్లు, అభ్యంతరాలను సిస్టంలో ఎలా ప్రాసెస్ చేయాలి, ఓటర్ల సంఖ్య పరిమితిని దాటితే కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఎలా సిద్ధం చేయాలి, ఓటర్లు 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నడవకుండా పోలింగ్ కేంద్రాలను ఎలా సర్దుబాటు చేయాలి అనే అంశాలపై ఈ శిక్షణ కార్యక్రమంలో మార్గదర్శకాలు అందజేయడం జరుగుతుందన్నారు. బిఎల్ఓలకు ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా పూర్తి చేయాలో ఈఆర్ఓలు, ఏఆర్ఓలకు తెలియజేయాలన్నారు. బిఎల్ఓలు, బిఎల్ఏలతో సమావేశం నిర్వహించి సమావేశంలో మినిట్స్ అప్లోడ్ చేయాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు బూత్ లెవెల్ ఏజెంట్స్ తో సమావేశాలు ఎలా నిర్వహించాలి, ముసాయిదా ఓటర్ల జాబితాను వారికి అందించి వారి నుంచి వచ్చే అభ్యంతరాలను పారదర్శకంగా ఎలా పరిష్కరించాలన్నారు. పోలింగ్ కేంద్రంలో 1200 ఓట్లు ఉంటే కొత్త పోలింగ్ కేంద్రానికి ప్రతిపాదనలు అందించాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి కాచవల్లి, ఆర్డీఓ శ్రీనివాసరావు, తెనాలి ఆర్డీఓ రమణి, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి, ఈఆర్ఓలు, ఏఆర్ఓలు పాల్గొన్నారు.